జాయిన్ అవ్వడం ఇష్టం లేనప్పుడు బట్టలు తెమ్మండం, హాస్పిటల్ దాకా వెళ్ళడం ఎందుకో, ఆటో డబ్బులు దండగా. శ్రేయ, చెన్నై ఆడిషన్స్ శనివారమే కదా? హాస్పిటల్కి ఆడిషన్కి ఏమిటి? ఎవరిని సాధిద్దామని మొండితనం? ఇదిగో అలా నమ్మకండి, ఒళ్ళు మండిపోతుంది. ఆ రోజేమో ఆ అమ్మాయిని 10 మందిలో తిట్టారు. ఆ దెబ్బతో అమ్మాయి హోటల్లో పాటలు పాడడమే మానేసింది. ఇవాళేమో ఆ ఉన్న గొంతు కూడా పోయేలా ఓహ్ నేర్పించేస్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు. మరి ఇలా ఇవ్వండి, నేను తరుక్కోగలను. నాకు అర్థమైంది. హరిప్రసాద్ చౌరసియా గురించి చెప్పాను. అలా చేస్తుంది అనుకోలేదు. మీరు సాపాసాలతో పాటు మొండితనం కూడా నేర్పిస్తున్నట్టున్నారు. అది మొండితనం కాదు, పట్టుదల శాస్త్రి. ఆ పట్టుదల, లక్ష్యం, వాటి ముందు రేపో మాపో పోయే నా ప్రాణాలందు చెప్పు. అలాగని మిమ్మల్ని మీరు ఇలాగా. శ్రేయ సాధించాలి, నేనే గెలిపిస్తాను. నేను సాధించలేనిది శ్రేయకైనా దొరకాలి. ఇన్నేళ్లుగా నాతో ఉన్నావు, నువ్వు కూడా డాక్టర్లా మాట్లాడితే ఎలా? ఒక్క వారం, ఆ తర్వాత నువ్వేం చెప్తే అది చేస్తా. కానీ అప్పటికి తెలుసు, టైం లేదు. శ్రేయను నా దగ్గరికి పంపి ఆ భగవంతుడు నాకు ఇంకో అవకాశం ఇచ్చాడు, ఆఖరి అవకాశం. శ్రేయా, నువ్వు వెళ్ళిపో. ఏమైంది? నా మొహం చూడుకు, వెళ్ళిపో. ఏంటి? నీకు నా మొహం చూపించలేనే. అంటే ఓ నాయన కొంపతీసి. చిచిచి, మరి ఇంకేంటి? ఏంటో సరిగా చెప్పు, నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఆ పూజ 4th క్లాస్ లో ఫ్రెండ్ అంట. శ్రీను సెకండ్ హ్యాండ్ కాదు, వాడు ఇంకా ఫస్ట్ హ్యాండే. అమ్మ, వాడు మిస్టర్ రోమి అనుకుని నేను వెయిట్ చేస్తున్నా. మనమే ప్రొసీడ్ అవ్వాలి. బబుల్ గమ్ గాడే పాపం. బబుల్ గమ్ అంటే? నా అంచుతున్నాడు అని. పంచ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎవరైనా? పంచ్ కాదు, నాకు అర్థం కాలేదు. నీకు అర్థమైతే నాకు బెస్ట్ ఫ్రెండ్ లత. నీ పంచుల తర్వాత ముందు లేట్ అవుతుంది, రెడీ అవుతుంది. శాస్త్రి గారు, శాస్త్రి గారు, శాస్త్రి గారు, గురుగారు ఏం చేస్తున్నారు? ఈరోజు క్లాస్ లేదా? గురుగారికి ఒంట్లో బాగాలేదమ్మా, పడుకున్నారు. సరే, నువ్వు వచ్చే లోపలికి ఆ సామాన్ సర్దేద్దాం అనుకున్నాను. సరే పద, ప్రాక్టీస్ చేద్దాం. పని చూసుకోవచ్చు. మధ్యలో ఎందుకు వదిలేయడం, పూర్తి చేసి వెళ్దాం రండి. సరే. ఈ బాక్సెస్ లో ఏమున్నాయి? మా ఆస్తి. ఇది మీ ఆస్తా? ఎన్నో ఎండుగా తించిపోయినవి కానీ ఈ శ్మశాన కన్నులు వచ్చిన మందభాగ్యుడు కన్నులు. దుల్పకండి, ఇల్లంతా దుమ్మవుద్ది. అది ఇవ్వండి, ఒక నిమిషం. బాబాయ్, కొంపలు అంటుకుంటా. రక్తం ఎవరిది? రక్తం కదమ్మా, ఉత్తాయాసం వస్తే రాత్రి కిళ్ళి తిన్నాను నేను. రక్తానికి కిళ్ళికి తేడా తెలీదా నాకు? అంటే మీరు చెప్తారా, గురుగారిని అడగమంటారా? అది శాస్త్రి గారు, ఏమైంది ఆయనకి? నీకు తెలియకూడదని ఇన్నాళ్ళు. అంటే ఆయనకి థ్రోట్ క్యాన్సర్. ఏంటి? మరి ఇంట్లో ఏం చేస్తున్నారు? హాస్పిటల్ తీసుకువెళ్దాం. నీ చెన్నై ప్రోగ్రామ్ అయ్యే వరకు హాస్పిటల్లో జాయిన్ అవునన్నారు. చెన్నైకి ఆయన హెల్త్ కి సంబంధం ఏంటి? ఇలాగే పెద్ద సింగర్ అవ్వాలని కోరిక ఆయనకి ఉండేదమ్మా. ఒకసారి మధురై సంగీతోత్సవాల్లో పాట పాడే అవకాశం వచ్చింది. కానీ వెళ్ళడానికి వారం రోజుల ముందే తెలిసింది ఆయనకు థ్రోట్ క్యాన్సర్ ఉందని. డాక్టర్ల సలహా మేరకు తన కోరికను చంపేసుకుని వైద్యం చేయించుకుంటూ ఉండిపోయారు. అప్పటి నుంచి పిల్లలకి సంగీత పాఠాలు చెప్పుకుంటూ బతుకుతున్నాం. నయమవుతుంది కదా? ఎందుకు కదమ్మా, డబ్బు కావాలి, విశ్రాంతి కావాలి, ఆ రెండూ లేవు. ఆయన మీకేమవుతారు?
గత జన్మ సేతుబంధనం. కొన్ని బంధాలకి పేర్లుండవమ్మా. మీరు తప్ప ఆయనకి ఎవరు లేరా? ఆయన ఫ్యామిలీ ఉన్నారు. ఎక్కడా? నేనెప్పుడు చూడలేదు. నీ వెనకాలే ఉన్నారమ్మా. ఆ పెట్టి నిండా ఉన్నారు. రావు గారి భార్య జానకి కూతురు. వీళ్ళు ఎక్కడున్నారు? తెలీదు. తను కూతుర్ని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎందుకు? రావు గారికి సంగీతం అంటే ప్రాణం. ఆవిడికి సంగీతం అంటే ద్వేషం. పడేది కాదు, ఆవిడెప్పుడు అనేది. సంగీతం మనకి తిండి పెట్టదు. ఛాన్స్ వస్తుంది అని ఎదురు చూస్తూ ఇప్పటికి 3 ఏళ్ళు అయిపోయింది. ఇంకో 2 ఏళ్ళు ఓపిక పట్టమని చెప్పు శాస్త్రి. ఇంకా ఈయనకి బాధ్యత అన్నది లేదా అన్నయ్య? రేపు ఈ చంటిది స్కూల్కి వెళ్ళడం మొదలెడితే డబ్బు ఎక్కడి నుంచి తెస్తారో అడగండి ఒకసారి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటుందయ్యా? మీరేమీ చెయ్యక్కర్లేదు. నేను బాంబే ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను అన్నయ్య. వెళ్తే ప్రమోషన్ కూడా ఇస్తామని చెప్పారు. హాయిగా ఆయన కూడా వస్తే అందరం వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోవచ్చుగా. చెప్పన్నయ్యా. అంటే ఇప్పటిదాకా నేను పడిన కష్టం అంతా ఇంత చెప్పినా సంగీతం 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 అంటాడేమిటన్నయ్యా ఈయన? నాకు అర్థం కావట్లేదు. ఆ సంగీతాన్ని నమ్ముకుంటే అందరం కలిసి రోడ్డు మీద చెప్పించుకొని ముష్టడుకోవాలి తెలుసా? పదవే ఛీ.